యా వివిరావు గారు మరలా వస్తాను మీ దగ్గరకు. సుందర్ గారు, అంటే ప్రకృతిని, ఎన్విరాన్మెంట్ ని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ప్రకృతికి కోపం వస్తే, ప్రళయం వస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. అంటే నేపాల్ లాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతం ఎక్కువ ఉంటుంది, హిమానీ నదాలు ఉంటాయి. ఆ హిమానీ నదాలు కరగటం వల్లే ఈ వరద ముప్పు వచ్చుండొచ్చా? ఇంత వరద వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదంటే చైనాలో డ్యామ్ నుంచే ఒక్కసారిగా వరద లీక్ అయింది అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలంటారు ఈ ప్రకృతి విపత్తు? ఇది అంటే మనకి హిమానీ నదాల్లో ఇలాంటి విపత్తులు ఇది కొత్త ఏం కాదు. ఈ రోజుకి ఈ రోజు మనకి ఇప్పటికిప్పుడే జరిగిందని చెప్పడానికి ఇదేమి ఆధారాలు ఏం లేవు. కానీ హిమానీ నదాలు కరగడం వల్లే వాటర్ అనేది ఎక్కువగా అక్కడ డ్రాప్ అయిపోయింది. ఆ వాటర్ ఓవర్ స్టోరేజ్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి ఒక 1000 మీటర్ హెడ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కొండ ఉపరితలమైన ప్రాంతం నుంచి అవి డౌన్ కి ఫాల్ అవుతుంది. నీళ్లు పల్ల మెరుగు అనేది శాస్త్రం నిజమే. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మేజర్ గా మనకి ఏం జరిగిందంటే అక్కడ అంత వాటర్ ఎలా రిసోర్స్ అయ్యింది అనే దాని మీద దెర్ ఇస్ నో ఐడియాలజికల్లీ ఈ రోజు కూడా సరైన ఆధారం లేదు. బట్ ఏదో కొన్ని రాడార్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ శాటిలైట్ మ్యాప్స్ కానీ ఇవి కానీ కొన్ని చెప్పడం ఏంటి అంటే ఈ హిమానీ నదాలు కరగటం వల్ల మాత్రమే ఇక్కడ బిఫోర్ ఉండే ఐస్ ఇప్పుడు లేదు, బిఫోర్ ఐస్ ఉంది, తర్వాత ఐస్ లేదు, బట్ ఆ వాటరే ఇక్కడికి కన్వర్ట్ అయ్యింది. ఈ వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఆటోమేటిక్ గా కిందకి ఫ్లడ్ కిందకి వచ్చింది అనేది మనకు క్లారిటీస్ కొద్దిగా తెలుస్తున్నాయి. అది అంటే మనం పూర్తిగా ఇదే జరిగింది అని చెప్పడానికి ఇప్పటికీ కూడా సరి అయిన సంకేతాలు కానీ సరి అయిన ఆధారాలు అంటే పర్మనెంట్ ఆధారం అయితే ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. ఇది అయితే ఇప్పుడు ఆ ఏదైతే రిస్క్ జరిగిందో దీనికి తాలూకు కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది బలంగా లేకపోవడం ఒక రీజన్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆ వ్యవస్థని మనం నిర్మాణం చేసుకోవాలి. కమ్యూనికేషన్ ఉన్న అరకొర కమ్యూనికేషన్ అయినా సరే దాన్ని సమాజంతో కానీ అక్కడ ఉండే మేనేజ్మెంట్ టీంతో కానీ టీం వర్క్ చేసేసి ఆ రోడ్స్ ఆ ఏరియాస్ ఎక్కడైతే ఆ బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ వైడ్ గా జనాలను వెళ్ళనీయకుండా చేసుకోవడం కానీ, ఆ రోడ్ వైపు ఆ నదుల ఎడ్జెస్ వైపు కానీ ఆయా ప్లేసుల్లోకి తక్కువ జనసంచారం ఉండేటట్టుగా ఒకవేళ కమ్యూనికేషన్ కనుక ఉన్నట్లయితే అది కొంచెం ఆ ప్రాణ నష్టాన్ని కొంతలో కొంత తగ్గించుకునే పరిస్థితి అయితే ఉన్నది. బట్ అలాంటి వ్యవస్థ అనేది అక్కడ పూర్తిగా చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే యాక్సిడెంటల్ గా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ లోకల్ వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. ఆ పల్ల ప్రాంతాల్లో ఉండే గ్రామాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. టూరిజం స్పాట్ కదా, అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేస్తానే ఉంటారు. దాంట్లో మన భారతీయులు కూడా కొంతమంది ఉండటం కొంచెం దురదృష్టకరం. ఇంకా అందరికీ అదే ఆ నష్టాన్ని మనం వెలికి తీయలేకపోయినప్పటికీ కూడా ఆ నష్టం జరగడం అనేది మాత్రం వాస్తవం. దాన్ని మనం ఇలా మళ్ళా అంటే ఇంకొకసారి ఇదే పరిస్థితి జరగకుండా సిస్టమ్ను మనం ఎలా డెలిబరేట్ చేసుకోవాలి, ఎలా అలర్ట్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ రంగంలో ఏ విధానాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సమాజానికి ఈ నష్టాన్ని అంటే ఈ ఉపద్రవాన్ని మళ్ళా తిరిగి ఇలాంటి ఉపద్రవాలు దరిచేరకుండా చూడటం అనేది ప్రభుత్వాలు కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎవరో ఒకళ్ళు ఈ యొక్క రంగంలో ఉండే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తా ఉంది. చూస్తున్నాం ఇప్పుడు మనకు ఆ వీడియో క్లిప్పింగ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక మీటర్ హెడ్ నుంచి మనకి వాటర్ ఫ్లోట్ అయింది. అంటే ఒక నెత్తిని ఏదైనా ఒక టాప్ లో మనం ఒక కుండలు గానికి పెట్టుకొని ఒకసారి దాన్ని బ్రేక్ అయిపోతే ఆ కుండ నీళ్ళు ఎలా అయితే మనిషి మీద చింది పడతాయో అలా ఆ 1000 మీటర్ హెడ్ నుంచి సుమారు అది ఎంత వాటర్ ఉంది ఏంటి అనేది కూడా దేర్ ఇస్ నో క్లారిటీ. బట్ అప్రాక్సిమేట్ ఒక 25 lakh క్యూబిక్ మీటర్స్ అనేది మనకి ఏదో ఒక చిన్న క్లారిటీ ఉంది, మీటర్ క్యూబ్స్ అని. సో అంటే అంత వాటర్ అంటే ఇట్ ఈస్ అది దాదాపు నియర్ అబౌట్ 200 tons ఆఫ్ వెయిట్. అది వెరీ బిగ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అది. సో అంత మెటీరియల్ ని ఒక్కసారి 100 అడుగులు ఎత్తు నుంచి ఫాల్ చేయటం అంటే దాని ముందల బ్రిడ్జిలు కానీ ఇవి కానీ అన్ని కూడా చిన్న చిన్న పుష్పాలు, నీటి మీద తేలుతున్న పుష్పాలు లాగా, లేకపోతే ఆ ఇల్లు బాగా బిగ్ సాయిల్లో కన్స్ట్రక్ట్ చేసుకున్న అయితే కొద్దిగా ఆగినాయి. కానీ మేజర్ గా అయితే ఎక్కువ ఆ ప్రభావానికి హైడ్రో పవర్ అనేది ఎంత శక్తివంతంగా ఉన్నది అనేది మనకి అది అర్థం అవుతోంది జరిగిన నష్టాన్ని బట్టి. సో ఇవి టూరిజం వ్యవస్థలో కూడా కొంచెం పటిష్టమైన నిర్ణయాలు, టూరిజం వ్యవస్థలో కూడా ఏ ఏరియాలో నిర్మాణాలు ఎలా పెట్టాలి, ఒకవేళ బ్యాక్ ఎంత హిల్ స్టేషన్ ఉంది, హిల్ అప్ స్టేషన్ ఎంత ఉంది, ఏదైనా ఫ్లడ్స్ లాంటివి కానీ హిమానీ నదాలు కానీ ఏదైనా ఇలాగే మళ్ళా రిమైనింగ్ వస్తే
ఈసారి ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మళ్ళా డిస్కషన్ చేసి ఇప్పటికైనా ఆ పల్లపు ప్రాంతాల్లో ఎక్కువ మనం ఆ టూరిజం డెవలప్మెంట్స్ అన్ని Yes. పెట్టుకోకుండా వాటిని మళ్ళా రక్షణమైన ప్రదేశాలకు ఏదైనా మార్చుకొని సమాజానికి హితమైన విలువల్ని ఏదైనా రికార్డెడ్ చేసుకొని ఉన్న రికార్డ్స్ అన్నింటిని కూడా జాగ్రత్త పరుచుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. యా సుందర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు.